కీర్తనలు 57వ అధ్యాయము. దావీదు రచించిన కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము. స్వరమండలమా సితారా మేలుకొనుటి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము.